హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు యామీస్ లిటిల్ వరల్డ్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో ఇంకొక సింపుల్ రెసిపీ అండి, దోసకాయ కర్రీ. ఏ విధంగా తయారు చేయాలో చూసేద్దామండి. దోసకాయతో పులుసు అండి. ఏంటి కొంచెం దోసకాయతో పులుసు అని డిఫరెంట్గా వింటున్నారా? అవునండి, ఇలా చేసి చూడండి, చాలా బాగుంటుంది. ఎక్కువ దోసకాయతో మనం పచ్చడి అండ్ సాంబార్లకి యూస్ చేస్తాం కదా, ఈ విధంగా కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. దాంట్లో కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వచ్చేసి నేను ఇక్కడ 2 ఆనియన్స్ తీసుకున్నాను అండ్ 3 టమోటాస్ అండ్ 2 చిన్న దోసకాయల సైజు తీసుకున్నాను. తర్వాత చిన్న నిమ్మకాయ సైజు అంతా చింతపండు అయితే ఈ విధంగా కడిగి వాష్ చేసుకొని వాటర్లో నానబెట్టేసుకున్నాను. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వచ్చేసి ఫస్ట్ ఆవాలు 1 టేబుల్ స్పూను డ్రై రోస్ట్ చేసుకునేసి పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత 1/2 టేబుల్ స్పూన్ మెంతులు కూడా ఈ విధంగా డ్రై రోస్ట్ చేసేసుకోవాలండి. చేసేసుకునేసి అవి కూడా పక్కన పెట్టేసుకోవాలండి, కొంచెం చల్లారాలి అవి. తర్వాత అదే ప్యాన్లో సేమ్ ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ తీసేసుకునేసి ఆవాలు కొంచెము లైట్గా ఒక 7 to 8 వచ్చేసి మెంతులు కూడా యాడ్ చేసుకోవాలండి. మనం పులుసులోకి ఆవాలు మెంతులు అనేటివి యాడ్ చేస్తే పులుసు కూరలోకి బాగుంటుంది. జీలకర్ర అవన్నీ కూడా యాడ్ చేయని అవసరం లేదు. తర్వాత వచ్చేసి ఒక పెద్ద సైజు ఆనియన్ తీసుకునేసి కట్ చేసేసుకునేసి అవి కూడా వేసేసుకోవాలండి సేమ్ తిరగమాతలో. తర్వాత 3 పెద్ద సైజు టమోటాలు చూసాను కదా, అవి ఈ విధంగా చిన్నగా చాప్ చేసేసుకునేసి అవి కూడా వేసేసుకోవాలి. ఒక పచ్చి కరివేపాకు ఒక రెమ్మ వేసేసాను. తర్వాత సాల్ట్ వచ్చేసి తగినంత వేసేసుకున్నాను. ఇక్కడ 1.5 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ అయితే వాడేసాము. తర్వాత ఒక ఎండుమిర్చి ఉంటుంది కదా, జస్ట్ ఒక ఎండుమిర్చిని అలా తుంపి వేసుకున్నాను, ఫ్లేవర్ కోసము బాగుంటుంది. తర్వాత స్పైసెస్ 1 టేబుల్ స్పూన్ పసుపు అండ్ 2 టేబుల్ స్పూన్ వరకు కారం అనేది అయితే పడుతుందండి. మనకి పులుసు కూరలో కొంచెం కారము కొంచెం ఎక్కువ వేసుకుంటేనే టేస్ట్ అనేది బాగుంటుంది, ఎందుకంటే చింతపండు వాటర్ పోస్తాం కదా, అందుకనేది కారం అనేది కొంచెం ఎక్కువగానే పడుతుంది. ఇక్కడ నేను 2 టేబుల్ స్పూన్ వరకు కారం వేసేసుకున్నాను. ఇంకా స్పైసెస్ అనేవి మనం యాడ్ చేసేసాక ఎక్కువసేపు అయితే మనము ఫ్రై చేయని అవసరం లేదు. దోసకాయ ముక్కలు చూడండి, ఈ విధంగా తీసేసి లోపల విత్తనాలు ఉంటాయి కదా, అవి కూడా తీసేసి నీట్గా ఈ విధంగా మనం కట్ చేసుకోవాలండి. చిన్న ముక్కలుగా కట్ చేసేసుకునేసి అవి గ్రేవీలో వేసేసుకునేసి ఇవన్నీ బాగా కలిసేటట్టయితే ఒకసారి టాస్ చేసుకోవాలి మొత్తము. విత్తనాలు అనేటివి ఉండకూడదు, విత్తనాలు ఉంటే చేదు వస్తుంది, అంత టేస్ట్ రాదు మనకి పులుసు అనేది. విత్తనాలు మొత్తం పీళ్ళు పైన కూడా తీసేసుకోవాలండి. తర్వాత మనం చింతపండు నానబెట్టుకున్నాం కదా, ఆ చింతపండు వాటర్ అయితే పోసేసుకునేసి ఎంతవరకు కావాలో మనకు పులుసు అంతవరకు అయితే పోసేసుకునేసి ఇంకొంచెం నార్మల్ వాటర్ కూడా యాడ్ చేసేసుకోవాలండి. చేసేసుకునేసి మనం ఈ విధంగా బాయిలింగ్ పెట్టేసుకోవాలి. చూడండి, ఈ విధంగా బాయిలింగ్ పెట్టేసుకునేసి ఇప్పుడు మనకు ఇది బాగా కుక్ అవ్వాలండి. ఒక 5 minutes మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకునేసి విధంగా వదిలేసేయాలి. చాలా బాగుంటుందండి కర్రీ. అసలు పులుపు దోసకాయ పుల్లగా ఉంటుంది కదా, ఈ విధంగా పులుసు చేసుకుంటే ఇంకా పుల్లగా వస్తుందనే డౌట్ ఉంటుంది చాలామందికి. అలా ఏమి ఉండదు, చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది, ట్రై చేయండి. మనం స్టార్టింగ్లో వేయించుకున్నటువంటి ఆవాలు మెంతులు అయితే ఈ విధంగా రోట్లో వేసేసుకునేసి అయితే కొంచెం మెత్తగా బాగా దంచుకోవాలండి. దాంట్లోనే చూడండి మెత్తగా మెదిగాక నేను 5 to 7 వచ్చేసి వెల్లుల్లి రెబ్బలు తీసుకునేసి వెల్లుల్లి రెబ్బలు కూడా దాంట్లోనే కలిపేసి దంచేసుకుంటున్నాను. ఈ పొడి వేయడం వల్ల పులుసు కూరలు దేంట్లోనైనా వేసుకోవచ్చండి. కర్రీ అనేది చాలా టేస్ట్ వస్తుంది ఆ పొడి వల్లే. ఎక్కువ వేయని అవసరం లేదు, జస్ట్ ఒక 1 టేబుల్ స్పూన్ వరకు వేసుకుంటే సరిపోతుంది. చూడండి, కచ్చా పచ్చాగా దంచేసి వేసుకున్నాను. మిక్సీలో వేసుకోవడం కంటే ఈ విధంగా దంచేస్తేనే మనకి టేస్ట్ వస్తుంది. చాలా తొందరగా కూడా అయిపోతుందండి కర్రీ. చూడండి, ఆల్మోస్ట్ అయితే ఇంకా అయిపోయింది. జస్ట్ ఇంకొక 2 minutes ఆ విధంగా మనం కుక్ చేసేసుకుంటే అయిపోతుంది. దోసకాయ కూడా కలర్ చేంజ్ అయిపోయింది చూడండి, అంటే ఇంకా మనకి అయిపోయినట్టేను, ఎక్కువ ఉడకని అవసరం లేదు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.